వెల్కమ్ టు మైండ్ రిచ్ మన్బర్ కిచెన్. ఇవాళ మనం ఒక కొత్త రెసిపీ చేసుకుందాము. అదేంటంటే మిగిలిపోయిన రైస్, లెఫ్ట్ ఓవర్ రైస్, లేదా మనకు ఇంట్లో రైస్ ఉన్నప్పుడు ఏం కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకుందాము. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. అందులోనే కొద్దిగా జీరా, కొద్దిగా పెరుగు. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకుందాము. ఇలా అంతా ఫ్రైన్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఆలు కొంచెం రోస్ట్ లాగా అవ్వాలంటే మంచి కలర్ రావాలి, అంతవరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఆలులోని మంచి కలర్ వచ్చి రోస్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ కూడా మంచి కలర్ రావాలి. కొద్దిగా బఠానీ, క్యారెట్, కరివేపాకు, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసాక బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొరియాండర్, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఇది కాస్త దగ్గర పడే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుందాము. ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత జీరా పౌడర్ వేసుకుందాము. ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకుందాము. ఈ రైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్ బాక్స్లోకి, డిన్నర్లోకి ఎప్పుడు ఏ టైంలో అయినా చేసుకోవచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు పైన కొరియాండర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే అండి, చూసారుగా ఈ రైస్ నిజంగా చాలా అద్భుతంగా చాలా బాగుంటుందండి, ఆలు రోస్టెడ్ రైస్. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.